Next, 11th question. See here. Stainless steel pans are usually provided with copper bottom. The reason for this could be. సో స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద ఏముంటుందంటే కాపర్ బాటమ్ ఉంటుంది. కాపర్ బాటమ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటున్నాడు. ఆప్షన్ ఏ, కాపర్ బాటమ్ మేక్స్ ద ప్యాన్ మోర్ డ్యూరబుల్. సచ్ ప్యాన్స్ అపియర్ కలర్ఫుల్. కాపర్ ఈజ్ ఈజియర్ టు క్లీన్ దాన్ స్టెయిన్లెస్ స్టీల్. కాపర్ ఈజ్ ఏ బెటర్ కండక్టర్ ఆఫ్ హీట్ దాన్ స్టెయిన్లెస్ స్టీల్. కరెక్ట్ ఆన్సర్ డి. సో డి ఈజ్ ద కరెక్ట్. కాపర్ ఈజ్ ఎ బెటర్ కండక్టర్ ఆఫ్ హీట్ దాన్ స్టెయిన్లెస్ స్టీల్. ఈ ప్యాన్ ఏదైతే ఉందో ఈ ప్యాన్ యొక్క క్రింది భాగం లోపల కాపర్ బాటం వేస్తారు. ఎందుకు కాపర్ బాటం వేస్తారంటే ఇది గుడ్ కండక్టర్ కాబట్టి త్వరగా ఉష్ణాన్ని గ్రహించడం జరుగుతుంది. హీట్ లాస్ కాకుండా త్వరగా ఉష్ణాన్ని గ్రహించడం జరుగుతుంది. అందువల్ల మనకు ఆహార పదార్థాలు తొందరగా ఉడకడం కోసము మనం కాపర్ బాటం ఉన్న స్టీల్ వెజల్స్ని మనం తీసుకుంటాము. కాపర్ బాటం ఉన్న స్టీల్ వెజల్స్ని తీసుకోవడం జరుగుతుంది. Next, come to 12th question. The correct method of reading a clinical thermometer is. క్లినికల్ థర్మామీటర్ని మనము దాన్ని రీడ్ చేసేటప్పుడు అంటే దాన్ని చదివేటప్పుడు దాని మీద గుర్తించేటప్పుడు పాదరసం మెర్క్యూరీ యొక్క ఎత్తును మనము గుర్తించేటప్పుడు ఏది కరెక్ట్ మెథడ్ అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ హోల్డింగ్ ద థర్మామీటర్ బల్బ్. అంటే థర్మామీటర్ కింద బల్బును పట్టుకొని దాన్ని చూడాలి. బిఫోర్ యూజ్ ద మెర్క్యూరీ లెవెల్ షుడ్ బిలో 39 డిగ్రీ సెంటీగ్రేడ్. సో మెర్క్యూరీ లెవెల్ అనేది 39 డిగ్రీ సెంటీగ్రేడ్ కింద ఉండేటట్టు చూసుకోవాలి. సి ఆప్షన్ డోంట్ హోల్డ్ ద థర్మామీటర్ బై బల్బ్. నన్ ఆఫ్ దీస్. ఏది సరి అయిన ఆన్సర్ చెప్పండి. సో సి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనము దాన్ని రీడ్ చేసేటప్పుడు ఇందులో ఉన్న కొలతను మనము గుర్తించేటప్పుడు ఈ బల్బుని మనం ముట్టుకోకూడదు. ఎందుకు ముట్టుకోకూడదు అంటే బల్బ్ లోపల ఈ మెర్క్యూరీ ఉంటుంది కాబట్టి మనం కనుక ముట్టుకున్నట్టయితే మన శరీర ఉష్ణోగ్రత బాడీ యొక్క టెంపరేచర్ని గ్రహించి ఇందులో ఉన్న మెర్క్యూరీ లెవెల్ అనేది మారుతుంది కాబట్టి మనము ఏం చేయొద్దు, మెర్క్యూరీని ఈ యొక్క మెర్క్యూరీ ఉన్న ఈ బల్బ్ ఏదైతే ఉందో ఈ బల్బును ముట్టుకోకూడదు. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ద సబ్స్టెన్సెస్ విచ్ కండక్ట్ హీట్ ఈజీలీ ఆర్ కాల్డ్. సో ఏవైతే వాటి లోపల హీట్ని ఈజీగా ప్రవహింపనిస్తున్నాయో ఉష్ణాన్ని ప్రవహింపనిస్తున్నాయో వాటిని ఏమంటారు? వాటిని ఏమనడం జరుగుతుంది? కన్వెక్షన్ అంటామా, రేడియేషన్ అంటామా, కండక్టర్స్ అంటామా, నన్ ఆఫ్ దీస్ అంటామా? సబ్స్టెన్సెస్ అన్నాడు కాబట్టి ఏంటి ఆన్సర్? కండక్టర్స్. సబ్స్టెన్సెస్ అన్నాడు కాబట్టి ఏంటిది? కండక్టర్స్. కన్వెక్షన్ ద్వారా ఎందులో జరుగుతుంది? లిక్విడ్స్ గ్యాసెస్ లోపల ఉష్ణం ప్రవహించడం జరుగుతుంది. రేడియేషన్ ఎందులో జరుగుతుంది? శూన్యంలో, వ్యాక్యూమ్లో ఉష్ణ ప్రసారం అనేది రేడియేషన్ రూపంలో జరగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. ద ఫినామినాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ బ్రీజ్ ఈజ్. ల్యాండ్ బ్రీజ్ అండ్ సీ బ్రీజ్ని కనుక తీసుకున్నట్టయితే ఆ ల్యాండ్ బ్రీజ్ మరియు సీ బ్రీజ్లు దేని ద్వారా ఇది మనకు ఏమవుతుంది? గాలులు, సముద్ర గాలులు మరియు భూగాలులు ఏర్పడడం జరుగుతుంది అంటున్నాడు. సముద్ర గాలి, భూగాలి వేడిదనము లేదా చల్లదనం. వేడిదనము మరియు చల్లదనం ఏంటిది? అది గ్యాస్ కదా గాలి అనేది. సో గ్యాస్లో వేడిదనము లేదా చల్లదనం అనేది ట్రాన్స్ఫర్ అయ్యేది దేనివల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది చెప్పండి? కండక్షనా, కన్వెక్షనా, రేడియేషనా? ఆన్సర్ ఈజ్ కన్వెక్షన్. ఆన్సర్ ఏంటిది? కన్వెక్షన్. మరి కండక్షన్ ద్వారా ఎందులో జరుగుతుంది? కండక్షన్ ద్వారా సాలిడ్స్లో జరుగుతుంది. సాలిడ్స్లో జరుగుతుంది. రేడియేషన్లో దేని ద్వారా జరుగుతుంది? రేడియేషన్లో ఉష్ణవాహనము అనేది వ్యాక్యూమ్ అంటే ఏంటిది? శూన్యం లోపల రేడియేషన్ రూపంలో ఏమవుతుంది? ఉష్ణం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రవహించడం జరుగుతుంది.